కెరీర్ ఏదైనా గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. ఏ ఉషా, కమ్ సూన్. ఏ వదులు. ఎవరైనా చూస్తే బాగోదు. వద్దు రాజ్. రాజా వదినాజీ మీరా? నేను రాజుని కాను, బాలుని, పిల్లికెండ్ల బాలుని. అరే ఓ భగవాన్, ఎంత తప్పు చేసినా పాల చెంబు లాంటి పవిత్రమైన వదినాజీని పట్టుకొని ఖరాబ్ చేసిన. హే రామ్, హే రామ్. బాలు, ఊరుకు బాలు, ఏదో పొరపాటు జరిగిపోయింది. నహి వదినాజీ నహి. సీతమ్మని లక్ష్మణ్ స్వామి తాకడం పాపం, ఘోరం. నేను తప్పు చేసిన. ఇంకా మీ సిస్టర్ కి నేను పనికిరాను. ఈ పిల్లకెండ్ల ముఖం ఆ పిల్లకు చూపెట్టలేను వదినా, చూపెట్టలేను. ఇస్ పాపి కా మాఫ్ కీజియే వదినాజీ, మాఫ్ కీజియే. నహి మే పాపి హూ, నేను రాను, నేను మళ్ళీ కనపడను. బాలు, బాలు. హే త్రిష, ఏం జరిగిందే? యురెక్క షక్క మిక్క నోర్వై రిసీవ్. ఈడేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ గా ఉన్నాడు. ఏ రాజు, మా బాలు నీకు ఎక్కడ తగిలేడా? ఎక్స్ట్రా వద్దు, కాసేపై లోపల రా. రాజ్ తో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. డోంట్ వరీ ఉషా. బావా, నా బాలు ఏడి? బావా, నా బాలు ఏడి? కూల్ ఉషా, కూల్. నేను కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్. ఏంటి ఆ పెళ్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడంట కదా? వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్, జస్ట్ కన్ఫ్యూషన్. తను అనుకుని నన్ను అక్కడిక్కడ పట్టుకున్నాడు. దానికే ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్? సెన్సిటివ్ కాదు, సెన్స్లెస్. బావా, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే. ఉషా, వెళ్ళిపోయాడు మేడం, బాలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? ఆ రహస్యం ఒక్క రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం. రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్సన్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా, బిర్లా, అంబానీ అని చెప్పి ఈ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. లెటరా? ఏమని? ఉషా, నా సుమంటి పాపి ఇంకోడు ఉండడు. నేను ఉచ్చా అన్ని మీ అక్కని గట్టిగా కౌగలించుకున్నా. ఆమె మెత్తటి మెడ మీద ముద్దులు పెట్టుకున్నా. నా పిల్లి కళ్ళతో గా పిల్ల ఒళ్ళంతా చూసిన. నా పాపిస్టి ఫేస్ నీకు ఎట్లా చూపియాలే? గందుకే వెళ్ళిపోతున్నా. ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా, తీర్థాల్లో మొక్కుకుంటా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా. ఇక నన్ను యాద్ మర్చిపో. ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే గప్పుడు కలుస్తా. అంతవరకు సెలవు. పాపాత్ముడు నీ బాలు కాని బాలు. ఉషా, ఏంట్రా ఇది? చిచ్చి, రాసిందంతా చదవకుండా పడిపోయిందిరా. ఏం రాసావురా? నేను ఎలాగా లేను కదా, ఉన్నోళ్ళ బాబ్జీగాడే బెటర్, ఆడితే అడ్జస్ట్ అయిపోయి రాశాను. యా బాలేదా? బాలు, నాకు తెలుసు నువ్వు వస్తావని. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు బాలు? ఉషా, ఉషా, నా బాలు సంగతి ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదు. ఉషా, ఉషా, అమ్మగారా, ఉషా. మేడం, శాండ్విచ్. I don't want any sandwich. త్రిష, ఎలా ఉంది నా ఉష? బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది. పట్టనివ్వను త్రిష, నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను. ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి.
నీ సిస్టర్ పిచ్చి పట్టి నాకు పిచ్చి పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళవుతుంది, పిచ్చి కాపురం అవుతుంది, పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు. అయినా బాలుగాడికి ఉన్నదేంటి, హప్! నాకు లేనిదేంటి? ఈ పిచ్చి పిల్లి కల్లే కదా. మియావ్. యు అది అయ్యో బాబా, రాలిపోయి. బ్రదరు, ఎవరైనా ఎవరైనా చంపగలు కొడితే పళ్ళు రాలతాయి, మరి నీకేంటి కళ్ళు రాలే? త్రిష చేతితో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా. నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను, త్రిష నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది. నీకు పిచ్చి పట్టింది, వెళ్ళాను రా. డాక్టర్ ఏంటి చిన్నమ్మాయి గారు స్పృహతో పడిపోయారండి. రాజ్ త్రిష రాజ్ ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? కమ్ కమ్ రాజ్. అయ్యి బాబాయ్, ఉషకి ఎలా ఉంది? బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది. త్రిష వాడి సంగతి నాకు తెలుసు, వాడు రాడు, వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు. లవన్న మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదురా. నా ఉష నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. ఓ ఎస్, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏంటో చెప్పు. మ్, ఏంటి ప్రామిస్ చెయ్యాలా? నా మీద నమ్మకం లేదా? ఉంది. అందుకే ఓసారి నా చేతి వైపు చూడు. హ? ఏంటివి? పిల్లి కళ్ళు. పిల్లి కల్లా? ఇవెందుకు? ఇవి పెట్టుకుని నువ్వు బాలులాగా నటించాలి. హ? బాలులా నటించాలా? నా వల్ల కాదు. ప్లీజ్ రాజ్, నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు. నో 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 త్రిష, నా మాట విను. బాలు రాడు, రానే రాడు. వస్తాడు. బాలు ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది. అంతవరకు నువ్వు ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలులా యాక్ట్ చేయక తప్పదు. అయిపోయాడు. గోవిందా గోవిందా, ఒరే అవతల డెడ్ బాడీ ఫోటోలు తీయాలి, వెయిటింగ్. త్రిష త్రిష త్రిష, అయ్యో, అసలు నీకు ఎలా చెప్పాలి? ఏం చేద్దాం, ఏం చేద్దాం? ఇది పెట్టుకుని వెళ్ళానే అనుకో, ఏం జరుగుద్దో ఒక్కసారి ఆలోచించు. ఏం జరిగినా సరే నా సిస్టర్ నాకు దక్కాలి. అయ్యో, నీ సిస్టర్ చాలా ఫాస్ట్. నన్ను చూడగానే లగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది. హగ్గింగ్. బాలు. ఓకే, ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటా. అది నాకు ఓకే. త్రిష అంతటితో అయిపోతే ఓకే, బట్ ముద్దుల వాన కురిపించేస్తుందే. ఓకే, ముద్దుల వన వరకు ఎలాగోలా భరిస్తాను. ఆ ముద్దుల్లో తడిపి 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 ఇంకో స్టెప్ ముందుకెళ్తే ఆ స్టెప్ వేయకుండా నువ్వే మేనేజ్ చేయాలి. ఇవిగో ఈ కళ్ళు పెట్టుకో. రాజ్, నీ బతుకు బస్ స్టాండ్ రా. రాజ్, 1 మినిట్. ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా. అలవాటుగా ధనాధన్ ఫటాఫట్ అంటావేమో. కేల్ ఖతం దుకాన్ బంద్ అనాలి. అను. కేల్కతా దుకాన్ బంద్. ఆల్రెడీ కేల్కతం దుకాణం బంద్. మళ్ళీ ఈ గట్టెప్పేంట్రా బాబు? ఈ గెటప్ లో మాత్రం సూపర్ గా ఉన్నావురా. నీ అబ్బా సూపర్ గా ఉన్నానా? ఇదంతా నీములానే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, వాళ్ళు వచ్చేదాకా 8 చేస్తాం. ఒరే కార్ వచ్చిందిరా. థు. యా. ఎక్కడికి వచ్చావు? గుడికి. నేను రాను, దేవుడు లేనే లేడు. ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడ్డానికి కాదు, నీ దేవుడు బాలుని చూడ్డానికి. ఛీ! త్రిష, ఎవరైనా సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు, నువ్వు ఏకంగా లవర్ నే దానం చేసావు. నా లైఫ్ లో త్యాగరాజులను చూశాను కానీ త్యాగరాణిని నా ఓనర్స్ తో చూడటం ఇదే ఫస్ట్ టైం. తప్పదు బాబ్జీ, ఆఫ్టర్ ఆల్ షీఈ్ మై డార్లింగ్ సిస్టర్. ఓహో, ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నొప్పిగా లేదా? నొప్పా? అంటే లవ్ లో చాలా పెయిన్స్ ఉంటాయంట కదా. ఏ పెయిన్స్ ఉన్నా సరే ఉషా కోసం హ్యాపీగా భరిస్తాను. అయ్యి బాబోయ్, నొప్పిని హ్యాపీగా ఎలా భరిస్తారబ్బా?
బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు. మీరు అలాగా ఏం కొనుక్కోరు, అక్కడి నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా? ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా, మా వాడికి మాత్రం చెప్పే. ఢిల్లీలో నీకు రసగుల్లా లాంటి ఒక అమ్మాయిని చూసావురా? నాన్న అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాలు జారి ప్రేమలో పడిపోయి ఉంటాడు. పట్టం కాదు, ఫుల్ గా మునిగిపోయాడు పాపం. అయితే అమ్మాయి ఎవరో అడగవే. ఎవరా అమ్మాయి? మాధవరావు గారు అమ్మాయి త్రిష. త్రిషా. త్రిష అని అంతలా రోకలేదు బాబాయ్ గారు, ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు. ఎరా నిజమేనా ఇది? నీ మీదట్టమ్మా. అమ్మా అమ్మా ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి అమ్మా. ఢిల్లీ లేదు పిల్ల లేదురా, ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం ఆడేది. నిజమా? అంటే సేమ్ నేను అన్నట్టు అనమాట. నువ్వెవడెవరా? మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఒకే ఒక చిన్న అబద్ధం ఆడాను. ఆ మాట కొత్త అసలు అది అబద్ధమే కాదు, అంత చిన్న అబద్ధం అన్నమాట. ఏంటో అది? ఆంటీ ఉండగా చెప్పచ్చా? ఆంటీ? ఆ? అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలే లేవు. చెప్పు. చెప్తాను. ఓసారి ఆంటీ ఊరు వెళ్ళినప్పుడు ఊరెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా? ఉండేది. ఆవిడకి మీకు లింక్ ఉందా? ఆవిడకి మీ వల్ల కడుపు వచ్చి పిల్లోడు పుట్టాడు అనమాట. అయ్యో అమ్మో. అమ్మా దీనికి ఎంత షాక్ అయితే ఎలా? చెప్తున్నాడుగా వాడు చేసిన ఘనకార్యం విను. ఘనకారాలు చేయకుండా శుభకారాలు ఎలా జరుగుతాయి? అందుకే నేనేం చెప్పాను తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు. ఏ పరిస్థితిలో మీరు అలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి. అలాగే నాన్న చెప్పేద్దాం పదరా. ఒరేయ్, ఇదే ఇంట్లోకి మన ఆఖరి ఏంటి అనుకుంటారా? రేయ్ నోరు మీరా, జరిగిందేదో నేను చెప్తాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు పదా. హే రాజ్, వాట్ ఎ మిరాకిల్! నీ నంబర్ డయల్ చేస్తున్నాను, నువ్వే వచ్చేసావ్. ఆ? ఈ రోజు వండర్ జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది. 1 మినిట్. అయ్యో పాపం పిచ్చి పిల్ల, ఏం జరిగిందో పాపం అంత ఆనందపడిపోతుంది. అవునరా, మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో. గ్రైండర్ లో తల పెట్టావు, అయితే పిండి పిండి లేక ముద్ద ముద్ద అయిపోద్ది. ఆ తల నాది కాదు నీది. ఒరేయ్, గిరగరా తిరిగేస్తాను రోయ్, అసలు విషయం ఉంటే కళ్ళు తిరిగి పడిపోతుందేమో. ఏవైనా సరేరా, చెప్పేది చెప్పాల్సిందే ఇవాళ. రాజ్, అసలేం జరిగిందో తెలుసా? చెప్పను, చూపిస్తాను. తను నీకేదో చూపిస్తుందంటరా, వెళ్ళి చూడు. నెట్టుకెళ్తాను బాయ్. రేయ్, త్రిష వీడు నీకు పచ్చి నిజం చెప్పాలనుకుంటున్నాడు, చెప్పేరా? నథింగ్. ముందు నేను పండు లాంటి నిజం చూపిస్తాను. నేను చెప్పబోయేది పచ్చి ఎలక్కాయలని నిజం. నేను చూపించబోయేది నిప్పు లాంటి నిజం. నేను చెప్పబోయేది బూడిదలని నిజం. షట్ అప్ రాజ్, కమ్ విత్ మీ. నేను వెళ్తాను. నువ్వు రారా. వదలరా. ఎక్కడికి రా? ఒరేయ్, నేను చూడలేనురా, నేను వెళ్ళిపోతున్నా. ఛీ, అంటే Shut up. ఓహో, అదే అలా క్లియర్ గా చెప్పు. ఉండు ఉండు, ఇస్తాను ఇస్తాను. Ouch. ఛ, రేయ్ ఏంట్రా తనలో తను నవ్వుకుంటోంది. 1 by 1, ఓకే? నెమ్మదిగా. రేయ్ ఎవరితో మాట్లాడుతోందిరా? మన బాలుగాడు ఇంకా రాడని తెలిసి ఆ. పాపం పిచ్చెక్కేసినట్టుందిరా, తనలో తను మాట్లాడేసుకుంటుంది. అవునరా. అదే వాతావరణం. పద. బాలు, ఎవరొచ్చారో చూడు. భయ్యా ఓ మేరే యార్ భయ్యా. త్రిషా. నువ్వు రాజుగాడికి టింగ్ అయితే నే బాలుగాడికి టింగ్ టింగ్. నీ దేశమే గంగా పెట్టి రామ్తేరి గంగా నీ చేతల్లో కరగజ్జా. ఎట్లు నువ్వు భయ్యా? సారీ భయ్యా, నీకు చెప్పకుండా పోయినా. ఏయ్ ఎవరు నువ్వు? నేను పిల్లికండ్ల బాలుని. వర్షం కురిసిన రాత్రి పని మనిషికి పుట్టాను. కథలు చెప్పొద్దు, కథ నీది, స్క్రీన్ ప్లే నీది, మాటలు నీవి. నేను కేవలం హీరోన్ భయ్యా. రాజ్, మీరెప్పుడు ఇలాగే ఉండాలి రాజ్. బాలు 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 బాలు, ఆ. నువ్వెప్పుడు అదేదో అంటావి అదా నువ్వు? ప్లీజ్ అనవా? ఖేల్ ఖతం దుకాన్ బంద్. సూపర్. ఖేల్ ఖతం దుకాన్ బంద్. అమ్మా త్రిష, బాలు మళ్ళీ తిరిగి రావడం, అది రాజుండంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఉషని బాలుని ఇంకెవ్వరూ విడదీయలేరు. బాలు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే బాబు. ఇప్పుడు నీకు బాగా సంతోషంగా ఉంది కదా? ఎస్ ఎస్, నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు. బాలు ఎంటర్ అయ్యాడు కదా,
ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఏముందమ్మా, ఫినిషింగే ఇంపార్టెంట్. రన్నింగ్ రేస్ తో విసిలేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు, నేనే ముందున్నాను అనుకుంటాడు. కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో. మమ్మీ, నాకు తెలియక అడుగుతాను, నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటలు గంటలు పూజ చేస్తావు ఎందుకు? యో నాటి ఇంకో పెళ్లి చేసుకోవడానికా? శివ శివ, ఓహో, నాన్నెవరు చంపకుండా ఉండడానికా? కృష్ణ కృష్ణ. బెల్లు గంట ఎక్కడ? అరే సువర్కే బచ్చే. ఎవర్రా సువర్కే బచ్చే? నిన్నే బే. నా ఇంటికి వచ్చి నన్నే సువర్కే బచ్చే అంట. దమ్ముంటే పైకి రాబే. పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా, వస్తున్నా. అక్కడే ఆగిరే. మీసాలు లేనోడు నీకెంత పౌరుషం ఉంటే మీసాలు లేనోడు నాకెంత పౌరుషం ఉంటుందిరా? కదలగిరే. అక్కడే ఉండరా? ఏంది బే, ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు. ఇది మా ఇల్లు, మా ఇష్టం. గంట కొట్టుకుంటాం, అవసరం అయితే తల కొట్టుకుంటాం. అచ్చా, వెళ్ళి టిఫిన్ తీసారా? బట్లర్. బట్లరా? నేనా? వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా. నన్నే బట్లర్ అంటావా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? అవునరా? నీకు ముంబై తెలుసా? ముంబై తెలుసు. ముంబైలో మున్నాబాయి తెలుసా? మున్నాబాయ్ ఎంబీబీఎస్ తెలుసు. అయినా వాడేవాడు ఎక్కడుంటాడ్రా? వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే. ఏడాడు? కిదరా ఉదర్ దేఖో బే. అరే ఓ బాలు, బాలు వెళ్ళు, నీ బాలు బాలు కొడతాడు. బాలు బాలు బాలు, నువ్వు మా ఇంట్లో ఉన్నావు బాలు. అవును, నీ పిలికలేవి? బాలు కాదు బే. బాలు కాదా? అంటే రాజ్. రాజు కూడా కాదు బే. రాజు కాదు, బాల్ కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకన్న మాట. ఏటా ప్రధానికి కొడుతున్నావు, తత్తున్నావు? కొట్టి చెప్పటం మా మున్న మేనరిజం. అలాగైతే ఇంతకి మీరు ఎవరు సార్? अरे ओ साले, आया पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है. दुश्मन मुझसे दूर दूर जाते हैं और पोटिया उनके पास पास आते हैं. हाय हाय, वो उषा का नशा मुझे चढ़ गया रे. ఇట్లా హిందీ నై, తెలుగు మే బోలో. రేయ్ రేయ్, డాడీ ఏం డాడీ ఇది? ఉన్న ఇద్దరితో చచ్చిపోతుంటే ముంబై నుంచి మూడోడు వచ్చాడు, వీడు ఉషకు లేనేత్రా డాడీ. నోరు మూయరా. మున్నా అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరు? మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు. ముంబైలో కరీంలాలా తెలుసుగా? తెలుసులే నీ మొగుడు. అండర్ వరల్డ్ డాన్. అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంతా మున్నాయి. चमन लाल जी, इतना बड़ा केक क्यों लेके आए? इतना एहसान क्यों कर? लाला जी, अरे హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా. ఏ గోపాలరావు, వద్దు, ఆంగ్లం వద్దు. నాకు తెలుగు అన్నా, తెలుగు గడ్డన్నా, తెలుగు వారన్నా, ఈ నిశ్శబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ. తెలుగులో చెప్పండి. జన్మదిన శుభాకాంక్షలు. చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను. అక్కడే బాంబు చుట్టడం, తుపాకీ పేల్చడం, తెలుగు మాట్లాడటం, తెలుగు వారిలా బట్టలేసుకోవడం నేర్చుకున్నా. అక్కడ ఔనమాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజనయాను. తెలుగు వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాం. లాలా, వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్టు తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై. ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది, భయపడకండి. ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ వాళ్ళు అడ్డం వస్తున్నారు? లేదు లేదు లాలా, నేను ఇసుక లారీతో చాలా సిన్సియర్ గా ట్రై చేసి ఇంగ్లీష్ వస్తుంది ప్రయత్నం చేశాను. చెప్పరా? ప్రయత్నం మాత్రమే చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. మీకు మాట ఇస్తున్నాను, అవసరమైతే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా. లాలాజీ, కేక్ కట్ చేస్తాం రండి. ఏంట్రా రాజుగాళ్ళగా ఉన్నాడు? బాలుగడేమో. ఇద్దరు ఒకటే కదరా. कारे साले तू का? लाला,
ఈ బద్మాష్ గాడు ఆ బడాబాయ్ మనిషి నిన్ను సంపాలని ప్లాన్ వేసిండు. తీసుకుపండి. మొన్న ఎవరైనా పుట్టిన రోజు నాడు బలిదానం ఇస్తారు. నువ్వు నాకు ప్రాణదానం చేశావు. నా మొన్న వయసులో చిన్నవాడైనా చాలా తేలివైనవాడు. ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు. మొన్నా లాలా లాలా మొన్న మొన్న అంటూ తెగ ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నాడు. అసలు ఎవడు రైడు? హలో ఆ మున్న కరీంలాలకి రైట్ హ్యాండ్, నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్. అయితే నీకు షేక్ హ్యాండ్. నైస్ టు మీట్ యు. ఏ కోనే? వీడు నేను హ్యాండ్ టు హ్యాండ్. వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను హింస పెడుతున్నారు. ఇంకెంతసేపు పిసుకాలండి? ఆ మున్న ముంబైలో 2 గంటల సేపు పిసుకించుకుంటాడు. ఇది హైదరాబాద్ సార్. అయితే 3 గంటలు పిసుకు. అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు. నా వల్ల కాదండి. ఇంకా మాట్లాడకరా. అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళమంటాడు. ఆ, ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిషా రాజ్ సెటప్ అయిపోయారు. ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్వాడి లైన్ లో పెట్టి రాజుగాడి అంతు చూస్తాడు. అంటే రాజుకు త్రిషని, మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకులమైన మమ్మల్ని దూరం చేస్తావా? నువ్వు నీచమైన డాడీవి. అవును నీచుడే, అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు. తిట్టడం ఏంటి? కొట్టి ముక్కలు. శివ శివ. అరే వా, కృష్ణ కృష్ణ. ఖతర్నాక్ హే రే. హట్. खूबसूरत लड़की. కృష్ణ. ఎవరు బే ఈ పోరి? పూరి కాదు, పానీ పూరి కాదు, నా చెక్కోరి. నీకు ఆంటీ. రామ రామ. आंटी आंटी तेरी कुश्ती में मेरी पूछली. साइड साइड हटो हटो, बाजू बाजू. ఆంటీ హైదరాబాద్ బిర్యానీ తిని మస్తు రోజైంది, చేసి పెడతావా? గోవింద గోవింద. గోవిందా అటు బాంబేలుండు. కృష్ణ కృష్ణ. సూపర్ స్టారా? మీకేమైనా మతిపోయిందా? ఏ హాయిగా ఉషా త్రిషలతో ఆడి పడాల్సిన వాళ్ళం మీ బోడీ ప్లాన్ల వల్ల వాళ్ళు ఆడబోతున్నారు, పాడబోతున్నారు, మేము ఇలా చూడబోతున్నాం. కేల్ కథం దుకాన్ బంద్.